చెప్పారు. మరి సరస్వతికి కూడా హంసవాహనం ఎందుకంటే ఖగోళ శాస్త్రం ప్రకారం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, నాసా సెంటర్ వాళ్ళు కూడా బయటపెట్టిన విషయం. అభిజిత్ నక్షత్రం పక్కనే ఒక నక్షత్రం ఉంటుందండి, అద్భుతం అమ్మ, మన దేవతా విగ్రహ రూప శిల్పం. అది వీణ ఆకారంలో ఉంటుంది. గ్రీకులు కనిపెట్టి దాన్ని లైర్ అన్నారు. లైర్ అంటే వాళ్ళ భాషలో వీణ అని అర్థం. దాని నుంచి లిరిక్ అనే మాట వచ్చింది, దాని నుంచే లిటరేచర్. అదే సరస్వతీ మాత, అదే సరస్వతీ మాత. ఆవిడ వీణ వాయిస్తూ కూర్చుంటుందని కాదు, నక్షత్ర సముదాయం మొత్తం వీణ. అది ఆ నక్షత్రం ఏమిటనుకుంటున్నారు మీరు? వేళ ఏదో పెద్ద పేర్లు పెట్టారు, మూలా నక్షత్రం అమ్మ. మూలా నక్షత్రం వీణ ఆకారంలో ఉంటుంది. మూలా నక్షత్రంలో ఎవరైనా అమ్మాయి పుడితే మెడలో దండేసి పెళ్లి చేసుకోండి, ఎటువంటి అపశకునం ఉండదు. ఇప్పుడు శంకరుడు పెరిగే మూలంటే తెలియక అర్థాలు, మూలంటే మారుమూల కాదమ్మా, మూలమైన నక్షత్రం. అర్థం తెలియట్లేదు మనకి ఇక్కడ. పరాభవ అంటే ఓటమని చెప్పినట్టే. మూల నక్షత్రం అంటే మూలమైన నక్షత్రం, అది సంస్కృతంలో మూల. దీనికి మూల పురుషుడు అంటే మూల కూర్చున్న మొగాడ కాదు, మీ మెయిన్ మనిషి, ఇంపార్టెంట్ మనిషి అని అర్థం ఇక్కడ. మూల విరాట్ అంటారు, అంటే మూల కూర్చున్న దేవుడా, అన్నిటికీ మూలం. అంచేత నక్షత్రాలు ఈ సృష్టి ఏర్పడడానికి మూలం అభిజిత్తు మూలా నక్షత్రం. అభిజిత్తు బ్రహ్మ, సరస్వతి ఆయన భార్య అన్నారు. వాళ్ళ నుంచే కదా వచ్చింది. ఇక్కడ మూలా నక్షత్రం వీణాకారంలో ఉంటే మూలకి ఈ అభిజిత్తుకి మధ్యలో ఉండే నక్షత్ర సముదాయం హంసాకారంలో ఉంటుంది. ఆ మధ్యలో ఇంకో నక్షత్ర సముదాయం లేదు. అందుకే ఇద్దరికీ హంసవాహనం అంటారు. అది మన శాస్త్ర విజ్ఞానం, అది మన శాస్త్ర విజ్ఞానం. ఇటువంటి గ్రహ సంచార రహస్యాలన్నీ, గ్రహణాలన్నీ ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు మొదలైన వాళ్ళందరూ గుప్తుల కాలంలోనే కనిపెట్టారండి. ఆ గుప్తయుగ స్వర్ణయుగానికి నమస్కారం.